రేవ్ బ్యాచ్ కి బ్యాండ్ బాజా మోగించేశారు పోలీసులు. రేవ్ పార్టీలో పాల్గొన్న బడా నేత అల్లుడు కూడా అరెస్ట్ అయ్యారు. దీంతో ఇది రాజకీయ రంగు పులుముకుంది. ఇప్పుడు పూణేలో హై ప్రొఫైల్ రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి అల్లుడిని అదుపులోకి తీసుకున్నారు. పూణే నగరంలోని ఖరాడి ప్రాంతంలో ఉన్న ఓ లగ్జరీ అపార్ట్మెంట్ లో హౌస్ పార్టీ పేరుతో నిర్వహిస్తున్న రేవ్ పార్టీపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి దాడి చేశారు. 2 మహిళలు 5 పురుషులతో సహా 7 అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర మాజీ మంత్రి ఎన్సీపీ సీనియర్ నేత ఏక్నాథ్ ఖడ్సే అల్లుడు ప్రాంజల్ ఖేవాల్కర్ కూడా రేవ్ పార్టీలో అరెస్టైన వారిలో ఉన్నారు. అతడి ప్రమేయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. పార్టీలో మత్తు పదార్థాలు, హుక్కా సెట్లు, విదేశీ మద్యం విచ్చలవిడిగా వినియోగించారని పోలీసులు తెలిపారు. నిషేధిత మత్తు పదార్థాలు, విదేశీ మద్యం బాటిళ్లు, హుక్కా సెట్లను సీజ్ చేశారు పోలీసులు. పార్టీకి వచ్చిన వారిలో కొందరు పోలీసుల కళ్లు గప్పి పరారయ్యారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. ఇలాంటి అక్రమ రేవ్ పార్టీలపై గట్టి నిఘా కొనసాగిస్తామని, చట్టాన్ని అతిక్రమించే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని క్రైమ్ బ్రాంచ్ అధికారులు వెల్లడించారు. అయితే ఈ రైడ్ వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని మహారాష్ట్ర ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. విపక్ష పార్టీల ఆరోపణలను అధికార పార్టీ నేతలు ఖండిస్తున్నారు.